ఒక 420 ఒక నాయకుడిని విజనరీ ఉన్న నాయకుడిని 420 అని చెప్తుంటే చాలా హాస్యాస్పదంగా ఉంటదన్నమాట. తాడేపల్లి కొంపలో కూర్చొని నిష్టానుసారంగా అరెస్టులు చేపిస్తూ అర్ధరాత్రుల పూట అపరాత్రుల పూట ఆడవాళ్ళని కూడా లేకుండా ముసలి వాళ్ళని కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టు రౌడీ రాజ్యం అనేది చేశాడు రాష్ట్ర 5 ఏళ్లలో. నిజంగా రాష్ట్ర 5 ఏళ్లలో నువ్వు ఏదన్నా పీకితే జనాలు ఇప్పుడు నీకు ఓట్లేసేసి నీకు అంత సీట్లు 11 కనీసం మమ్మల్ని ఆ రోజున అన్నారు 23 సీట్లు వచ్చినాయని. మా కనీసం ప్రతిపక్ష హోదా ఉంది. జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి మేమేమనుకున్నాం అంటే ప్రత్యేక హోదా కోసం పోరాడతాడేమో అనుకున్నాం. కానీ ప్రతిపక్ష హోదా కావాలి నాకు ప్రతిపక్షంగా నేను ఉన్నాను, నాకు ఎలాగోలా ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అడుక్కునే పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి దిగజారిపోయాడు. పథకాలని మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి ఇచ్చాను, అది ఇచ్చాను, ఇది ఇచ్చాను. ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు అమ్మఒడి? స్కాములు చేసి స్కీములు తీసుకొచ్చినట్టు 16 నెలలకు ఒకసారి అమ్మఒడి రిలీజ్ చేశాడు. పెన్షన్ ఎవరికైనా చెప్పాడా 250 వస్తుంది అని, పెరుగుతుంది అని ఎవరికి చెప్పలేదు కదా. మరి నువ్వు చేసినవన్నీ నువ్వు తెచ్చిన బొక్కలే కదా. ఇప్పుడు అన్ని ఏది ఓపెన్ చేసినా కూడా ఏది పట్టుకున్నా కూడా అన్నిట్లో లోటుపాట్లు ఉన్నాయి. ప్రతి ఒక్క దాంట్లో అప్పులు ఉన్నాయి. లక్షల కోట్ల భారము అప్పు తీసుకొచ్చేసేసి లక్షల కోట్లు ప్రజల మీద భారం వేసిన జగన్మోహన్ రెడ్డికి అడిగే రైట్స్ కూడా లేదు. ఒక సామాన్య ప్రజానికానికి అడిగి ఉన్న రైట్స్ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి లేవు, ఎప్పటికీ రావు.